నేను గొప్పవాణ్ణి, నేనే గొప్పవాణ్ణి అని అందరూ అనుకుంటారు. ఎందుకు? అది నిజం కనుక. అలా అనుకునేది ఎవరు? అంతరాత్మ. మరి అంతరాత్మ కన్నా గొప్పవాళ్ళెవరు? ఇది సత్యం, భారతీయ మహర్షులకు మాత్రమే తెలిసిన సత్యం. నా 32 ఏళ్ల అనుభవంతో నేను ఒక పరమ సత్యాన్ని తెలుసుకున్నాను. అనాచారాలను, అత్యాచారాలను, అమానుషాలను అరికట్టడానికి పోరాటం చేయడమే జీవితం అంటే. పోరాడుతూ పోతే పోయేదేమీ లేదు, అజ్ఞానపు సంకెళ్ళు తప్ప. నడుం బిగిస్తే చాలదు, నరనరాలు బిగించాలి. యువతరాన్ని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు శక్తి క్షేత్రాలు, చైతన్య ప్రవాహాలు. ప్రేమించడం వాళ్లకు మాత్రమే తెలిసిన బ్రహ్మ విద్య. మొత్తం ప్రపంచానికి తెలిసిన భాష ప్రేమ ఒక్కటే. ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు అఖిల జీవరాశులను ప్రేమించండి. ఇదే హిందూ ధర్మం అంటే. ఇదే భారతీయ సనాతన సంస్కృతి అంటే. ఇదే సంప్రదాయం అంటే. ప్రేమ ఒక్కటే సకల జాతులను, సమస్త దేశాలను, అఖిల గ్రహాలను ఒక్కటి చేయగలిగే మహామంత్రం. నీ పక్కనున్న ప్రతి ఒక్కడు దేవుడే అని తెలుసుకో. అప్పుడిక ద్వేషాలుండవు, దోచుకోవడం దాచుకోవడం ఉండవు. సరిహద్దులుండవు, యుద్ధాలుండవు, మారణ హోమాలుండవు, మతాలుండవు. శాంతి, శాంతి మాత్రమే ఉంటుంది. శాంతి మాత్రమే ఉంటుంది. మనం స్థాపించిన 4 పీఠాలను మీ చేతుల్లో పెట్టి వెళుతున్నాను. జాగ్రత్తగా కాపాడండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమి న తేజో న వాయుః